హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 5వ స్కందము 17వ అధ్యాయము మనము గంగావతరణము అనేటువంటి ఒక అధ్యాయం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అడప శ్రీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. మొదటి పారాగ్రాఫ్ చదవండి. మంజులా మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 3, 4 పారాగ్రాఫ్లు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. 17వ అధ్యాయం గంగావతరణము. ఈ 17వ అధ్యాయము గంగానది యొక్క ఉత్పత్తిని గూర్చియు ఇలావృత వర్షమునందు మరియు దాని నలువైపులా అది ప్రవహించు విధమును గూర్చియు వివరించును. దేవదేవుని చతుర్వ్యూహాంశే అయిన సంకర్షణుని శివుడు కావించిన స్థుతులు కూడా ఇందు వర్ణితమైనవి. బలిమహారాజు యజ్ఞమాచరించినప్పుడు విష్ణు భగవానుడు త్రివిక్రమునిగా అంటే వామనుడు అతని చెంతకు చేరి 3 అడుగుల నేలను భిక్షగా అర్థించెను. పిమ్మట 2 అడుగులతో ఆ వామనమూర్తి ముల్లోకములను ఆక్రమించి తన ఎడమకాలి బొటన వేలితో బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనమునకు చిల్లు చేసెను. అంతటా కారణోదక సముద్రము నుండి కొన్ని జలబిందువులు ఆ రంధ్రము ద్వారా కారి శివుని శిరస్సుపై పడినవి. అవి అచ్చటనే ఒక
1000 యుగముల కాలమున నిలిచి ఉన్నవి. ఆ జలబిందువులే పవిత్ర గంగా నదిగా మారినవి. విష్ణుపాద మూలముల చెంత ఉన్నట్టి ఉన్నత లోకములలో అది మొదట ప్రవహించును. గంగా నదికి భాగీరథి, జాహ్నవి అనుచు పెక్కు నామములు కలవు. ధ్రువునకు, సప్త ఋషులకు భవచ్చాద భవచ్చారణ భవచరణారవింద సేవ తప్ప అన్యమైన కోరిక లేనందున ధ్రువమండలము మరియు సప్తఋషి లోకమునకు గంగా నది పవిత్రము కావించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే భగవంతుని కృష్ణ. పాదపద్మముల నుండి బహిర్గతమయ్యేడి గంగానది స్వర్గాది లోకములను, ముఖ్యంగా చంద్రలోకమును వెల్లువతో ముంచెత్తు మేరు పర్వత అగ్రమున గల బ్రహ్మపురి ద్వారా ప్రవహించును. అచ్చట అది 4 పాయలుగా, అందులో సీత, అలకనంద, చక్షు, భద్ర అను నామములతో తెలియబడుచును. చీలి పిదప లవణ సముద్రం వైపునకు ప్రవహించును. సీత అను పాయ శేఖర పర్వతమును, గంధమాన పర్వతము ద్వారా ప్రవహించి పిదప భద్రాశ్వవర్షమును ప్రవహించి ఎడమ పడమర దిక్కున గల లవణ సముద్రమున కలియును. చక్షుషపాయ మాల్యవంత పర్వతము మీదుగా ప్రవహించి కేతుమాల వర్షమును చేరిన పిమ్మట పశ్చిమ సముద్రమును కలియును. భద్రాను పాయ సుమేరు, కుముద, నీల, శ్వేత, శృంగ పర్వతముల మీదుగా కురుదేశమును చేరి ఉత్తరమున లవణ సముద్రంలో కలియును. అలకనందాయను పాయ బ్రహ్మాలయము గుండా ప్రవహించి హేమకూటము మరియు హిమకూటములతో పాటు పెక్కు పర్వతములను దాటి భరత వర్షమును చేరును. అచ్చట అది దక్షిణాభిముఖముగా ప్రవహించి లవణ సముద్రమున కలియును. పెక్కు ఇతర నదులు వాని పాయలు 9 వర్షముల్లో ప్రవహించుచుండు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. జయ కృష్ణమ్మ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. భారతవర్షముగా పిలువబడు భూభాగము కర్మక్షేత్రము. ఇక మిగిలిన 8 వర్షములు స్వర్గ సౌఖ్యమును అనుభవించు వారి కొరకై ఉద్దేశింపబడినది. అత్యంత రమ్యమైన ఆ 8 ప్రాంతములలో దేవతలు నానా రకములకు సుఖ సౌఖ్యములను అనుభవింతురు. భగవంతుని ఒక భిన్నమైన అపచారము జంబూ ద్వీపమందలి 9 వర్షములలో తన కరుణను ప్రసరించును. ఇలావృత వర్షం నందు శివుడు ఒక్కడే పురుషుడు. అతడచట సేవికా బృంద పరివేష్టితయగు భవానిని గూడి వసించును. ఇతర పురుషుడు ఆ ప్రాంతమున ప్రవేశించినచో భవాని శాపము వలన స్త్రీగా మారును. శివుడు అచట సంకర్షణుని పలు స్తోత్రములతో కీర్తించుచుండును. వానిలో ఒక స్తోత్రము ఇట్లున్నది: హే ప్రభు, నీ భక్తులను సంసారము నుండి ఉద్ధరించుము. ఆ భక్తులనందరినీ భౌతిక జగత్తు నంది బంధించి వేయుము. నీ కరుణ లేనిది ఎవరును భవబంధము నుండి బయటపడచాలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణాం. ధన్యవాద ప్రణాం. ధన్యవాద ప్రణాం. సో మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాము. గంగావతరణము ఇది సమరీ అన్నమాట. మనకి సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయం గురించి. సో మనము శ్లోకం వైజ్ వెళ్ళిపోదాము. శ్రీ సుఖం వాచ తత్ర భగవతః సాక్షాదగ్నిలింగస్య విష్ణోర్విక్రమో వామపాదాజ్జుష్ట నక నిర్భిన్నోర్ధాండ కటా హవిహరేణాంతః ప్రవిష్టయా బాహ్య జలధారతా చరణ పంకజావనే జనారుణ కిల్గిలో పరజ్ఞాతాఖిల జగదఘా మాలా పహో పస్పర్శ నామలా సాక్షాత్ భగవత్పాదీత్యనుపలక్షిత వచోభిధీయమా
నాతి మహతా కాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్విష్ణు పదమాహు. చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి. తర్వాత శశికళ మాతజీ మీరు భాష్యం చదవండి. చంద్రమాతజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండనాలు. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా సకల యజ్ఞభోక్తయగు విష్ణు భగవానుడు వామనదేవుని రూపమున బలి మహారాజు యజ్ఞస్థలకి అరుదించి తన ఎడమ పాలిని విశ్వము చివరి వరకు చాచినప్పుడు అతని పాదాంగుష్ట నఖముచే బ్రహ్మాండమును యొక్క ఆచ్ఛాదనకు రంధ్రము అయ్యెను. ఆ రంధ్రము ద్వారా పవిత్రమగు కారణోదక జలము గంగానది రూపమున ఈ విశ్వమునందు ప్రవేశించెను. అరుణకింజలక చర్చితమగు విష్ణు పాదములను కడిగిన కారణమున గంగానది సుందరమగు కింజల్క వర్ణమును సంతరించుకున్నది. దివ్యమగు ఆ గంగాజలములను శ్వసించితయే ప్రతి జీవుని మనసు భౌతిక కల్మషము నుండి వెంటనే ప్రక్షాళితమగును. అయినను ఆ జలము మాత్రము ఎల్లప్పుడూ పవిత్రంగా అయ్యుండును. ఈ విశ్వమునకు అరుదించుట ముందు గంగానది సాక్షాత్గా విష్ణు పాదములను సృష్టించుట వలన విష్ణుపది అను ప్రసిద్ధి చెందినది. తదనంతరం దానికి జాహ్నవి, భాగీరథి అను నామకరణములు కలిగినవి. 1000 యుగముల పిదప అది ఆ విశ్వం నందు అత్యున్నత లోకమైన ధ్రువలోకమునకు అరుదించినది. కనుకనే ధ్రువలోకమున పండితులు విష్ణు పదమని విష్ణు పాదపద్మములు చెంత నెలకొనదని పలుకుతారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యంపై జై శ్రీల ప్రభుపాదులు వారికి జై. ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి గంగానది మహత్యమును వైభవమును అభివర్ణించుచున్నాడు. గంగానది పతిత పావని, పాపజీవులను ఉద్ధరించినది అని పిలువబడు. గంగానది ఎందు నిత్యం స్నానం ఆచరించువాడు అంతర్బాహ్యముల ఎందు పవిత్రుడు అగు అనుట నిర్వివాదం. బాహ్యం నుండి గాంచినచో అతన్ని ఎటువంటి వ్యాధులు అంటజాలు. ఇక అంతరమున అతడు భగవద్భక్తి క్రమంగా వృద్ధి కావించుకున్నాడు. మన దేశమున వేలాది మంది గంగానది తటమున జీవించుచున్నారు. నిత్యము గంగాజలము స్నానమాడి వారు ఆధ్యాత్మికముగాను భౌతికముగాను నిస్సందేహముగా పవిత్రులవుచున్నారు. శంకరాచార్యులు వంటి పలువురు మహాత్ములు ఋషులు గంగానది వైభవమును మహాత్యమును స్తుతించి ఉన్నారు. గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణ, నర్మద వంటి నదులు ప్రవహించటం వల్లనే ఈ భారతావని ధన్యమైనది. ఆ నది పరివాహక ప్రాంతములందు నివసించు వారెవరైనను సహజముగానే ఆధ్యాత్మికముగా పురోగమించగలరు. కనుకనే శ్రీల మధ్వాచార్యులు ఇట్లు పలికి, వారాహి వామ పాదం తు తదన్యేషు తు దక్షిణం పాదం కల్పేషు భగవాన్ భుజహార త్రివిక్రమ. కుడి పాదంపై నిలిచి ఎడం పాదమును విశ్వం యొక్క అంచు వరకు చాచి వామనమూర్తి త్రివిక్రముడు అని 3 విరోచిత కార్యములను నిర్వహించిన అవతారమూర్తి అని ప్రసిద్ధి గాంచి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట గంగాదేవి యొక్క ఆవిర్భావము మనం ఉన్నటువంటి విశ్వంలోకి ఏ విధంగా జరిగింది అని చెప్తున్నారనమాట. సో మనము ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? మన యొక్క విశ్వం అనేటువంటిది ఒక గోళం లాగా ఉంటుంది, ఒక స్పియర్ అన్నమాట. సో దానికి ఏముంటాయి? రకరకాలైనటువంటి చెప్పుకున్నాం కదా, ఉల్లిపాయకి ఎలా అయితే పొరలు ఉంటాయో అదే విధంగా ఏముంటుంది, విశ్వానికి కూడా పొరలు ఉంటాయి. మొత్తం 7 పొరలు ఉంటాయి అన్నమాట. సో బయట ఉన్నటువంటి పొర లోపల ఉన్నటువంటి పొరకి 10 రెట్లు ఉంటుంది. ఆ పొర మళ్ళీ దాని లోపల ఉన్నటువంటి పొరకి మళ్ళీ 10 రెట్లు ఉంటుంది. సో ఈ పొర 3వ పొర మళ్ళీ దాని లోపల ఉన్నటువంటి పొరకి మళ్ళీ 10 రెట్లు ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం 7 పొరలు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే కనుక వామనమూర్తి అవతరించినప్పుడు ఆయన ఏం చేస్తారు? మనం చెప్పుకున్నాం, బలి మహారాజు దగ్గర నుంచి ఆయన 3 అడుగుల నేలని ఆయన దానం ఇవ్వమని చెప్పి అడుగుతారనమాట. సో ఏం చేస్తారు? ఒక అడుగుతోటి మొత్తం భూమినంతా కూడా కవర్ చేసేస్తారు. ఇంకొక అడుగుతోటి ఆయన ఏం చేస్తారు? కాలిని పైకి పెట్టి ఎడమ కాలిని పైకి పెడతారనమాట. పెట్టి మొత్తం ఆయన ఎక్కడ
విశ్వం యొక్క అంచుల దాకా కూడా ఆయన కాలు పెట్టేస్తారనమాట. పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క బొటన వేలు, మనం చెప్పుకున్నాం కదండి, ఈ యొక్క విశ్వం యొక్క పొరలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, ఈ పొరలను దాటుకుని బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పొరలకు బయట ఏముంటుంది మనకి, కారణోదక సముద్రం ఉంటుంది అనమాట. ఈ పొరలకు బయట మనకి కారణోదక సముద్రం ఉంటుంది. అప్పుడు ఏమైంది, ఆ కారణోదక సముద్రంలో ఉండేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి వామన దేవుని యొక్క పాదాలని తగులుతూ ఈ యొక్క విశ్వంలోకి ప్రవేశించడం జరిగిందనమాట. అవన్నీ కూడా వామన దేవుని యొక్క పాదాలను కడుగుతూ వచ్చిందనమాట. సో కడుగుతూ ఈ యొక్క విశ్వంలోకి వచ్చిందనమాట పవిత్ర జలము. అదే ఆ యొక్క పవిత్ర జలమే గంగా నది అయిందనమాట. సో గంగా నది ఏంటంటే కనుక మనం అనుకుంటాం, గంగా నది అంటే కనుక హిమాలయాల్లో పుడుతుంది, భారతదేశంలోనూ కొంచెం బంగ్లాదేశ్లోనూ ప్రవేశిస్తుంది, అక్కడ ప్రవహిస్తుంది అని అనుకుంటాం అనమాట. కానీ గంగా నది యొక్క గొప్పతనం ఏమిటి అంటే కనుక మొత్తం 14 లోకాలలో కూడా ప్రవహించేటువంటి ఒకే ఒక నది గంగా నది అన్నమాట. మొత్తం 14 లోకాలు పైన ఉన్నటువంటి విశ్వం యొక్క పొరల దగ్గర నుంచి సత్యలోకము, దాని కింద ఉన్నటువంటి సత్యలోకానికి పైన ధ్రువలోకం, ధ్రువలోకానికి మళ్ళీ కింద ఉన్నటువంటి యొక్క మిగతా లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా దాటుకుని మళ్ళీ భూమండలానికి వచ్చి భూమండలం నుంచి మళ్ళీ పాతాళ లోకం వరకు కూడా ప్రవహిస్తుంది అన్నమాట. ఈ యొక్క గంగా నది యొక్క గొప్పతనం ఏ విధంగా ప్రవహిస్తుంది అనేటువంటి విషయం మనకి అధ్యాయంలో చెప్తారనమాట. సో ఎందుకు గంగా నదికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది అని అంటే కనుక, ఆ కారణోదక జలం ఏదైతే ఉందో పవిత్ర జలము విష్ణువు యొక్క పాదాలని తాకుతూ వచ్చింది కాబట్టి ఆ యొక్క గంగా నదికి ఏంటంటే కనుక విష్ణువు యొక్క పాదాలకి ఎంతో ఎంతో మహిమ ఉందన్నమాట. సో అందుకే అన్నమాచార్యులు వారు ఏం చేశారు, మొత్తం ఆయన యొక్క పాదాల మీద ఒక పాట రాసేశారు. ఆయన బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి మొత్తం ఎన్ని రకాలుగా అభివర్ణిస్తారంటే కనుక ఆయన యొక్క పాదాల యొక్క గొప్పదనము ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. సో ఆయన యొక్క పాదాలకి అంతటి మహిమ అనమాట, అంతటి పవిత్రమైనటువంటి బ్రహ్మ కడిగినటువంటి పాదము. సో ఆ యొక్క పాదాల దగ్గర నుంచి గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి గంగా నదికి అంతటి శక్తి అన్నమాట. ఎవరైనా సరే గంగా నది ఒడ్డునే రోజు ఉండి అక్కడ పవిత్రమైనటువంటి గంగా నదిలో రోజు స్నానం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళ యొక్క పాపాలు పోవడమే కాకుండా వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా ముందుకు వెళ్తారనమాట. ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు చాలా ముందుకు వెళ్తారనమాట. సో అటువంటి గంగా నదికి అంతటి శక్తి ఎలా వచ్చింది అని అంటే కనుక ఇలా వచ్చిందనమాట. సో గంగా నది ఏమైంది, సో మనకి చక్కగా చెప్తారనమాట. ముందుగా ఈ యొక్క విశ్వంలోంచి కారణోదక సముద్రంలోంచి ఏమవుతుంది, ముందుగా మొట్టమొదటిసారిగా ధ్రువలోకానికి వస్తుంది అనమాట. ధ్రువలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ సప్తర్షి మండలానికి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలా వస్తుందని చెప్పేసి మనకి వచ్చే శ్లోకాల్లో మనం చూద్దాం అనమాట. యత్ర హావావ వీరవ్రత ఔత్తానపాదిః పరమ భాగవతోస్మాత్ కుల దేవతాచరణారవిందోదకమితి యామానుసవన ముత్కృష్యమాణ భగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాంతర్హృదయ ఔత్కంఠ్య వివసా మీలితలోచన యుగల కుడ్మల విగలితామల కలయాభివ్యజ్యమాన రోమ పులక కులకోదునాపి పరమాదరేణ శిరసాభిభర్తి. వాసవి మాతాజీ మీరు చదవండి, అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధను ప్రణామాలు. ఉత్తానపాదుని పుత్రుడగు భక్త ధ్రువుడు నిష్ఠాపూర్వకమగు భక్తి యోగం వలన పరమ భాగవతోత్తముడని ప్రసిద్ధిగాంచెను. గంగానది విష్ణువు యొక్క పాదపద్మమును కడిగినదని ఎరింగి అతడు తన లోకమునందు నిలిచియున్న వాడై ఈనాటికిని ఆ జలమును భక్తితో శిరమున దాల్చెను. హృదయకుహరమున శ్రీకృష్ణుని నిరంతరము భక్తితో తలిచెడి కారణమున అతడు భావ విహల్వుడు అగుచుండును. అర్ధనిమీలిత నేత్రముల నుండి బాష్పదారులు కారుచుండగా అతని శరీరము రోమాంచమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమున
సుస్థిరముగా నెలకొనినప్పుడు వీరవ్రతుడని పిలువబడును. అట్టి భక్తునికి భక్తి యోగమున ఉత్కంఠత నిరంతరము వృద్ధియగుచుండును. విష్ణు భగవానుని తలచినంతనే అతని కన్నులు అశ్రుపూర్ణములగును. మహాభాగవతుని లక్షణం అదియే. భక్తధ్రువుడు అటువంటి భక్తి భావనం నందే నెలకొనియుండెను. పూరి జగన్నాథ క్షేత్రమున వసించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుల వారు కూడా అటువంటి భావ విహ్వలతనే ప్రదర్శించిరి. మహాప్రభువుల వారి లీలలు చైతన్య చరిత్రామృతం నన్నటి గ్రంథంలో పూర్ణముగా వర్ణించబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో పరమ భక్తుడైనటువంటి ఉత్తానపాదుని యొక్క కుమారుడు భక్త ధ్రువుడు అన్నమాట. సో ఏం చేశాడు ఆయన? భక్తి యోగం ద్వారా నిష్ఠాపూర్వకంగా భగవంతుణ్ణి సేవించడం ద్వారా ఆయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందారనమాట. పొందడమే కాకుండా ఆయన ఏం చేశారు? ధ్రువుడికి ఆయన పరమ భాగవతోత్తముడు అని ప్రసిద్ధి చెందారు. ఆయనకు ఒక లోకాన్ని కూడా సృష్టించి ఇవ్వడం జరిగింది అనమాట. సో దాన్నే ధ్రువలోకము అని అంటారనమాట. ఈ యొక్క ధ్రువలోకానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. మొత్తం మిగతా గ్రహాలన్నీ కూడా ఏంటంటే కనుక ఈ ధ్రువలోకానికి చుట్టూరు అన్ని గ్రహాలు తిరుగుతాయి అన్నమాట. మనం ఏం చదువుకుంటాము సైన్స్ లోను, సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పి మనం చదువుకుంటాం. కానీ కాదది. ఈ యొక్క ధ్రువ నక్షత్రం చుట్టూ మొత్తం గ్రహాలన్నీ కూడా తిరుగుతాయి అన్నమాట. అంతటి గొప్ప ధ్రువ నక్షత్రంలో ఎవరుంటారు? భక్త ధ్రువుడు ఉంటారన్నమాట. భక్త ధ్రువుడు ఆయన యొక్క సంతానం అందరూ కూడా అక్కడే ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా విశ్వంలో రకరకాలైనటువంటి కార్యాలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే కనుక గంగా నది ఆ యొక్క కారణోదక సముద్రం నుంచి వస్తుంది, ఆ పొరలు దాటుకుని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుంది? ధ్రువ ప్లానెట్ అన్నమాట. ధ్రువ నక్షత్రానికి పడుతుంది అనమాట గంగా నది. సో ఆకాశంలోని ఇదంతా స్పేస్ లో జరుగుతుంది అనమాట, భూమి మీద కాదు. సో పైనుంచి అలా కింద పడుతూ ఉంది అనమాట. ధ్రువ ప్లానెట్ లో పడుతుంది. పడిన తర్వాత ఏమవుతుందంటే కనుక ధ్రువుడికి తెలుస్తుంది అనమాట. సో ఈయన వామన దేవుని యొక్క పాదాలను కడుగుతూ ఈవిడ వచ్చింది గంగాదేవి అని చెప్పి తెలిసి వెంటనే ఏం చేస్తాడు ఆయన? ఆ యొక్క గంగా నది యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో చరణామృతం అన్నమాట. సో అందుకని చెప్పి వాటిని తీసుకుని తన యొక్క తల మీద ఆయన పెట్టుకుంటాడు అనమాట. పెట్టుకున్న తర్వాత మొత్తము ఆయన యొక్క మనసులో శ్రీకృష్ణుని ఎప్పుడు కూడా తలుస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే కనుక ఆయన యొక్క చరణామృతాన్ని ఆ విధంగా తీసుకుని తల మీద వేసుకున్నారో విష్ణువు మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఏమవుతుంది? ఆయన యొక్క కళ్ళల్లోంచి అశ్రుధారలు కారతాయి అన్నమాట. సో ఆయన యొక్క శరీరం అంతా కూడా రోమాంచం అవుతుంది. మొత్తం చాలా లోపల భావ విఫలత అనేటువంటిది కలుగుతుంది అనమాట. ఇదేంటంటే కనుక అష్ట సాత్విక వికారాలు అన్నమాట. సో భక్తిలో మనము చాలా ముందుకు వెళ్ళిపోతే కనుక భావాస్థాయికి వెళ్ళగలిగితే కనుక ఆ భావాస్థాయి నుంచి ఈ యొక్క అష్ట సాత్విక వికారాలు అనేటువంటివి రావడం జరుగుతాయి అన్నమాట. అవి మనం ఆర్టిఫిషియల్ గా తెచ్చుకునేటువంటిది కాదనమాట. మన మనసులో ఆ విధమైనటువంటి భావన కలిగిన తర్వాత మనకు అది వస్తుంది అనమాట. ఆ విధంగా అన్నమాట. సో మహాభాగవతుల యొక్క లక్షణాలు ఇదే అన్నమాట. సో అందుకే మనకి చైతన్య మహాప్రభు చెప్తారు మనకి శిక్షాష్టకంలో, నయనం గలదశ్రుధారయా వదనం గద్గదారుద్దయాగిర పులకీర్నిశితం వపూ కళా తవనామ గ్రహణే భవిష్యతి అని చెప్తారు చైతన్య మహాప్రభువులు మనకి శిక్షాష్టకంలో అన్నమాట. సో ఏమవుతున్నారు? నయనం గలదశ్రుధారయ, ఎప్పుడైతే కనుక మీ యొక్క నామాన్ని ఎప్పుడు తీసుకుంటానో అప్పుడు నా కళల్లోంచి ఇలాగా కన్నీళ్ళన్నీ కూడా రావాలి, మొత్తం నిండిపోవాలి. నయనం గలదశ్రుధారయ, నయనము అదేవిధంగా గళ గొంతు కూడా, అశ్రుధారయ వదనం గద్గదా రుద్దయాగిర, శరీరం అంతా కూడా రోమాంచం అయిపోవాలి. నయనం గలదశ్రుధారయ వదనం గద్గదా రుద్దయాగిర పులకీర్ నిశితం వపూకల, మొత్తం శరీరం అంతా కూడా పులకరించుకోవాలి. ఎప్పుడంట? తవనామ గ్రహణే భవిష్యతి, మీ యొక్క నామాన్ని నేను తీసుకున్న వెంటనే ఇవన్నీ కూడా జరుగుతాయి, అవన్నీ కూడా ఎప్పుడు జరగాలి, అలా జరిగేలా చూడండి అని చెప్పి ఆయన ప్రార్థిస్తారనమాట. సో చైతన్య మహాప్రభు ఇదే విధంగా అష్ట సాత్విక వికారాలన్నింటినీ కూడా ఆయన పూరి జగన్నాథ మందిరంలో జగన్నాథ స్వామిని మొదటిసారిగా దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఇదే విధంగా అష్ట సాత్విక వికారాలు చూపించి ఆయన మూర్ఛలోకి వెళ్ళిపోతారు అనమాట. మూర్ఛపోయి మొత్తం ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట, పూర్తిగా అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సార్వభౌమ భట్టాచార్య తీసుకుని వెళ్ళడం ఆయన ఇంటికి, అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. తర్వాత తతః సప్త ఋషయస్తత్ ప్రభావాభిజ్ఞాయాం నను తపసా ఆత్యంతికి సిద్ధిరే తావతి భగవతి సర్వాత్మని వాసుదేవానుపరత భక్తి యోగ లాభే నైవోపేక్షిత తాన్యార్థ మగతయో ముక్తిమివాగతం ముముక్షవ ఇవ సా బహుమాన మధ్యాపి జటాజూటైరుద్వహంతి.
లక్ష్మీ మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యంలో గౌర మేవ స్తుమహ వరకు విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి. భవానీ మాతాజీ మీరు చైతన్య మహాప్రభు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. మరీచి, వశిష్ఠుడు, అత్రి వంటి సప్తర్షులు ధ్రువలోకమునకు క్రిందనున్న లోకమునందు వసింతురు. గంగాజల ప్రభావమును పూర్తిగా నెరిగిన వారై ఈనాటికి వారు దానిని తమ జటాజూటములందు ధరింతురు. అదే సమస్తమగు తపస్సుల పూర్ణత్వమునకు పరమసిద్ధి అని, దివ్యమగు ఆధ్యాత్మిక జీవనమునకు పరమోత్తమమగు సాధనమని వారు నిర్ణయించి ఉన్నారు. దేవదేవుని అప్రతిహతమగు భక్తి యోగమును బడిసిన వారై ఆ సప్తర్షులు ధర్మము, అర్థము, కామము, చివరకు సాయుధ్యముక్తి వంటి సమస్తేతర పురుషార్థములను ఉపేక్షించురు. జ్ఞానులు సాయుధ్యముక్తినే సర్వోత్కృష్టమగు సత్యమని భావించిన చందమున ఆ సప్తర్షులు భక్తి యోగమునే జీవన పూర్ణత్వమని భావించరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆధ్యాత్మికవాదులను రెండు ప్రధాన తరగతులుగా విభజింపవచ్చును. వారే నిర్విశేషవాదులు, నిరాకారవాదులు, భక్తులు అనువారులు. నిరాకారవాదులు ఆధ్యాత్మిక జీవన వైవిధ్యమును అంగీకరింపరు. బ్రహ్మతేజమునందు లేనమగుటనే వారు వాంఛింతురు. కానీ భక్తులు మాత్రము భగవంతుని దివ్య కర్మలలో పాల్గొనగోరుదురు. ఉన్నత లోకములలో అత్యున్నత లోకము ధ్రువమండలము, దాని కింద మరీచి, వశిష్ఠుడు, అత్రి వంటి సప్తఋషుల సప్తలోకములున్నవి. వారందరూ భక్తి యోగమే జీవిత పరమసిద్ధి అని భావింతురు. అందువలన వారు పవిత్ర గంగాజలమును తమ శిరమును దాల్తురు. విశుద్ధ భక్తి యోగ పదమును సాధించిన వానికి వేరేదియును చివరికి కైవల్యము కూడా ముఖ్యమైనది కాదని ఈ శ్లోకము నిరూపించుతున్నది. దేవదేవుని విశుద్ధ భక్తిని పొందినప్పుడే మనుజుడు ఇతర కలాపములను తుచ్చమైనవిగా త్యజింపగలడని శ్రీల శ్రీధర స్వామి తెలిపి ఉన్నారు. ప్రబోధానంద సరస్వతి కూడా ఈ విషయముని ఇట్లు పలికిరి. కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే దుర్ధానేంద్రియ కాల సర్పపటలి ప్రోత్ఖాత దంష్టాయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాదిత్య కీటాయతే యత్కారుణ్య కటాక్ష వైభవతాం తం గౌరవమేవస్తు మహా. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగ విధానమును కూర్చి చక్కగా వివరించి ప్రచారము కావించిరి. అందువలన శ్రీ చైతన్యుల పాద పద్మాశ్రయమును బడిసిన వానికి మాయావాదుల పరమసిద్ధియగు కైవల్యము సాయుధ్యముక్తి నరకప్రాయముగా తోచును. అట్లయినచో కామ్యకర్మరతులు వాంఛించడి స్వర్గలోక ప్రాప్తిని గూర్చి వేరుగా చెప్పనేలా. భక్తులు అట్టి లక్ష్యములను విలువరహితమైన మాయాజాలమని భావింతురు. ఇంద్రియ నిగ్రహమునకే యత్నించడి యోగులు కూడా కలరు. కానీ భక్తి యోగ పదమునకు రాణించేవారు కృతకృత్యులు కాజాలరు. ఇంద్రియములు విషనాగులతో పోల్చబడినవి. కానీ భగవత్ సేవలో నెలకొనిన భక్తులు ఇంద్రియములు కోరలు తీసిన పాముల వంటివి. యోగులు ఇంద్రియ మతమునకై యత్నించుచుండవచ్చును గాక. కానీ విశ్వామిత్రుని ఎంతటి వాడే తన యత్నమున విఫలుడయ్యాను. ధ్యాన సమయమున మేనకకు ఆకర్షితుడు కాగా విశ్వామిత్రుడు తన ఇంద్రియములచే పరాజితుడయ్యాను. పిదప మేనకకు శకుంతలు జన్మించను. కనుక భక్తి యోగులు ఈ ప్రపంచమున పరమ బుద్ధిమంతులై ఉన్నారు. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 6.47 ఇట్లు ధ్రువపరచను. యోగినామేషు సర్వేషాం మద్గతేనార్థరాత్మన శ్రద్ధావాన్ రుచతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచిండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడే ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క ధ్రువ ప్లానెట్ ఏదైతే ఉంటుందో, ధ్రువ నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. సో మనం కూడా చూస్తే గనక ఆకాశంలో ధ్రువ నక్షత్రం అనేటువంటిది కనబడుతుంది అనమాట.
సో ధ్రువ నక్షత్రానికి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే కనుక అది ఎప్పుడు కూడా ఉత్తర దిక్కునే ఉంటుందన్నమాట. దాని డైరెక్షన్ ఎప్పుడు కూడా మారదు, ఫిక్స్డ్ గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కనుక మనకి ఏమవుతుంది, ఈ యొక్క కంపాస్లు, జిపిఎస్లు ఇవన్నీ కూడా వచ్చేసినాయి మనకి. సో కాబట్టి ఆ డైరెక్షన్స్ అన్ని కూడా మనకు తెలుసు. సో ఇదివరకు అయితే కనుక ఆ డైరెక్షన్స్ అన్ని ఏమీ తెలిసేవి కాదనమాట. సముద్రంలో వీళ్ళు నావికులంతా కూడా వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఏమీ తెలియదు, ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో తెలియదు ఆ సముద్రంలో. సో వాళ్ళకి ఏదో ఒకటి రెఫరెన్స్ కావాలి వాళ్ళకి. సో అందుకని వాళ్ళకి ఏంటి రెఫరెన్స్ కింద ఏం ఉపయోగపడుతుంది అని అంటే కనుక ఫిక్స్డ్ గా ఉండే పాయింట్ ధ్రువ నక్షత్రం. దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓహో ఇది ఉత్తరము, కాబట్టి మిగతా దిక్కులన్నీ వాళ్ళు లెక్క పెట్టుకుని వాళ్ళు వాళ్ళ యొక్క పడవలనది కూడా విమానాలన్నీ యొక్క నౌకలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని కూడా వాళ్ళు నడుపుతూ ఉంటారు అనమాట. సో ఆ యొక్క ధ్రువ నక్షత్రానికి కిందే మనం ఆకాశంలో చూస్తే కనుక 7 నక్షత్రాలు కనబడతాయి మనకి. 7 నక్షత్రాలు అవన్నీ కూడా ఏంటంటే కనుక సప్తర్షి మండలం అన్నమాట. సో మనం చెప్పుకుంటాం కదా సప్తర్షులు అని చెప్పేసి, ఈ యొక్క మరీచి, వశిష్ఠుడు, అత్రి వీళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ప్లానెట్ లో వాళ్ళకు ఉంటారు, సెపరేట్ అన్నమాట వాళ్ళందరికీ కూడా. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంట, మనం చెప్పుకున్నాం ధ్రువ నక్షత్రం మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ధ్రువ నక్షత్రం నుంచి ఈ యొక్క సప్తర్షి మండలంలోకి ఈ యొక్క గంగా నది రావడం జరుగుతుంది అనమాట, అక్కడికి వస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా తెలుసు అనమాట. సో ఏమిటి గంగా నది యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు, మోక్షం అంటే కనుక ఓన్లీ అక్కడ సాయుధ్య ముక్తి మాత్రమే అన్నమాట, అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అన్నమాట. వాటిని పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టేస్తారు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, భక్తి యోగాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా యొక్క గంగా నదిని వాళ్ళ యొక్క తలల పైన వాళ్ళు తీసుకుని ఎంతో శ్రద్ధతో వాళ్ళు తలల పైన తీసుకుంటూ ఉంటారు అనమాట. తతో నేక సహస్రకోటి విమానాని సంకుల దేవయానే నవతర దీందు మండల మావార్య బ్రహ్మ సదనే నిపతితి. గీతా కృష్ణ గీతా కుశల దేవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ధ్రువలోకము చెంతనున్న సప్తర్షి మండలమును పవిత్రమునర్చిన పిమ్మట గంగాజలము ఆకాశ మార్గమున కోట్లాది విమానముల ద్వారా అరుదించి చంద్రలోకమును ముంచివేసి తుదకు మేరు పర్వతాగ్రమున గల బ్రహ్మపురికి చేరును. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. గంగా నది విశ్వం యొక్క ఆచ్ఛాదనకు వెలుపలనున్న కారణోదక సముద్రం నుండి వచ్చుచున్నదని మనము సదా జ్ఞప్తి ఎందుంచుకొనవలెను. కారణార్ణవ జలము వామనమూర్తిచే చేయబడిన రంధ్రము ద్వారా ప్రవహించి ధ్రువలోకమును చేరును. పిమ్మట అది ధ్రువలోకమునకు క్రిందనున్న సప్తర్షి మండలమును చేరును. ఆ పిదప అది అనంతకోటి విమానములలో గొనిరాబడి మేరు పర్వతాగ్రంపై పడినది. ఈ ప్రకారము గంగాజలము చివరకు అధోలోకములను హిమాలయ పర్వత శృంగములను చేరి అచ్చట నుండి హరిద్వారం గుండా భారత భూమి యందు ప్రవహించుచు దరిత్రిని పావనం చేయుచున్నది. విశ్వం యొక్క ఉపరితలము నుండి వివిధ లోకములకు గంగా నది ఎట్లు ప్రవహించునో ఇచ్చట వివరింపబడినది. దివ్య విమానముల ద్వారా సప్తర్షి మండలం నుండి ఆ జలము వివిధ లోకములకు చేరుచున్నది. నవీన కాల శాస్త్రజ్ఞులు ఉన్నత లోకములకు వెడలుటకు యత్నించుచున్నప్పటికీ దరిత్రిపై విద్యుత్ శక్తి కొరత వారి ఎదుటనే నిలిచి ఉన్నది. నిజముగా వారు సమర్థులే అయినచో విమానములలో ఇతర లోకములకు వెడలవలసి ఉండును, కానీ వారది చేయజాలకున్నారు. చంద్రలోక యాత్రలను పక్కన పెట్టి వారిప్పుడు ఇతర గ్రహములకు వెళ్ళుటకు విఫలయత్నం కావించుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తత్ర చతుర్ధా విద్యమాన చతుర్భిర్నామాభిశ్చతుర్దిశ మభిస్పందనితి నదనది పతిమేవాభి నివిశతి సీతాలకందాన అలకనందాన చక్షుర్భద్రేతి. మేరు పర్వతంపై గంగానది 4 దారలుగా విభక్తమై చతుర్దశిలయందు తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము ప్రవర్తించును. సీత, అలకనంద, చక్షు, భద్ర. సీత, అలకనంద, చక్షు, భద్ర
యను 4 పాయలుగా సముద్రము వైపునకు ప్రవహించును. సీతాతు బ్రహ్మ సదనాత్ కేసరాచలాదిగిరి శిఖరేభ్యో దోధధ ప్రస్రవంతి గంధమాదన మూర్ధసు పతితాన్ పతి పతిత్వాంతరేణ భద్రాస్వవర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రమభి ప్రవిశతి. మహాలక్ష్మి మాతాజీ చదవండి అనువాదం 6వ శ్లోకానికి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. సీత అను గంగా జలధార మేరు పర్వతాగ్రమణ గల బ్రహ్మపురి అందు ప్రవహించి పిదపాచట నుండి మేరు పర్వతముతో దాదాపుగా సమానమైన ఎత్తు కలిగిన కేసరాచల శృంగములపై పడును. ఆ పర్వతములు మేరు పర్వతములకు చుట్టూ కేసరముల వలె ఉన్నవి. అచ్చట నుండి గంగా నది గంధమాదన పర్వతము శృంగములపై పడి విధవ భద్రాస్వ వర్షమున ప్రవహించును. తొదకు అది పశ్చిమమునందు లవణ సముద్రమును చేరును. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామాలు. హరే కృష్ణ. ఏవం మాల్య వచ్చీకరాన్ని పతంతి తతోను పరతవేగా కేతుమాలామభిచక్షుః ప్రతీచ్యాం దిశి సరిత్పతిం ప్రవిశతి. చాక్షుషవనడి గంగాపాయ మాల్యవంత శిఖరముపై పడి అచ్చట నుండి కేతుమాల వర్ష ప్రాంతమున ప్రవహించుచు ఆ ప్రాంతమున గంగానది అప్రహత్యముగా ప్రవహించుచు చివరికి పశ్చిమములందలి లవణ సముద్రమును చేరును. భద్రాచోత్తరతో మేరు శిరసో నిపతిత గిరిశిఖరాద్గిరి శిఖరమతిహాయ శృంగవతః శృంగాదవ త్యమానా ఉత్తరాంస్తు కురునభిత ఉదీచ్యాం దిశి జలధిమభిప్రవిశతి. భద్రాయను గంగానది పాయ మేరు పర్వతమునకు ఉత్తర దిక్కుగా ప్రవహించును. దాని జలములు వరుసగా కుముద నీల శ్వేత శృంగవాన పర్వతములపై పడుచు పిదప కురు దేశమున ప్రవహించును. ఆ ప్రాంతమును దాటిన పిదప అది ఉత్తర దిక్కున గల లవణ సముద్రమును కలియును. సో ఏం చెప్పుకున్నాం మనం? గంగానది ఎలా వస్తుంది మనకి వరుసగా చూసుకుంటే గనక పైన ఉన్నటువంటి ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది గంగానది? కారణోదక జలాల నుంచి విష్ణు ద్రవమండలం మీద పడిద్ది. అక్కడ నుంచి సప్త ఋషుల మండలంకి వస్తుంది. తర్వాత అక్కడ నుంచి భూమికి వస్తుంది. తర్వాత సో సప్తర్షి మండలానికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి విమానాల్లో తీసుకొస్తారంట గంగానదిని. కొన్ని కోట్ల విమానాల్లో తీసుకొస్తారంట నదినంతా కూడా. ఓకే, సో డైరెక్ట్ గా అక్కడి నుంచి ఇలాగ పడదు. అక్కడ దాకా ఎలా పడుతుంది? మామూలుగా పైనుంచి కిందకి పడుతుంది. కానీ అక్కడి నుంచి ఏం చేస్తారు, మళ్ళీ విమానాల్లో వాటిని ఆ వాటర్ అంతా పట్టుకుంటారు. 1-2 విమానాలు కాదు, ఎన్నో కొన్ని కోట్ల విమానాల్లో వాటర్ అంతా పట్టుకుని మొత్తం అంతా కూడా చంద్రమండలం పైకి వస్తుందండి. చంద్రమండలం పై నుంచి వచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ చంద్రమండలం దగ్గర నుంచి మళ్ళీ భూమండలం పైకి వస్తుంది అనమాట. భూమండలంలో మనం చెప్పుకున్నాం సెంటర్ లో ఏముంటుంది మనకి? జంబూ ద్వీపం ఉంటుంది. ఆ జంబూ ద్వీపానికి మధ్యలో యొక్క సుమేరు పర్వతం ఉంటుంది. మౌంట్ మేరు పర్వతం ఉంటుంది. ఈ యొక్క మేరు పర్వతానికి మనం చెప్పుకున్నాం నిన్న మొత్తం 4 కాలనీస్ ఉంటాయి, గెస్ట్ హౌస్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం. సో ఇలా అన్నమాట 4 గెస్ట్ హౌస్లు ఉంటాయి మొత్తం. ఈ యొక్క ఏమవుతుంది, ఈ యొక్క గంగానది మేరు పర్వతానికి సెంటర్ లో బ్రహ్మపురిలో పడుతుంది. అది పడిన తర్వాత ఏమవుతుంది, మొత్తము 4 భాగాల కింద పాయల కింద అది డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఏమవుతుంది, 4 పాయల కింద. సో మనకి ఈ యొక్క సీత అనేటువంటిది ఎటువైపు వెళ్తుంది మనకి? సీత అనేటువంటిది తూర్పు దిక్కున అనమాట. తూర్పు దిక్కున ఉన్నట్టు వెళ్ళేటువంటి పాయని ఏమంటారు? సీత అంటారు. దక్షిణానికి వెళ్ళేటువంటి దాన్ని అలకనంద అంటారు. పడమర వైపు వెళ్ళేటువంటి దాన్ని చక్షు అంటారు.
ఉత్తరం దిక్కుకు వెళ్ళేటువంటి దాన్ని భద్ర భద్ర అని చెప్పి పిలుస్తారనమాట. 4 పాయల కింద అది డివైడ్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది, మేరు పర్వతం పైనుంచి ఇలా కిందకు పడిన తర్వాత మళ్ళీ ఇలాగనమాట. మేరు పర్వతం కింద నుంచి ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం నిన్న, ఈ యొక్క కేసరాచల పర్వతాలని ఉంటాయి. అవన్నీ కూడా మేరు పర్వతానికి చుట్టూరు ఉంటాయి. మొత్తం 20 పర్వతాలు అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? అవును ప్రభుజీ సో చెప్పారు. ఆ 20 పర్వతాల పైన ఏమవుతుంది, ఈ యొక్క ఒక్కొక్క పాయ కూడా పడుతుంది అనమాట. ఆ 20 పర్వతాలు, ఎందుకంటే మనకి అది ఎంత ఎత్తుది, మేరు పర్వతం మనకి 84,000 84 యోజనాల ఎత్తు అనమాట. అంత ఎత్తు నుంచి కిందకు పడుతుంది అనమాట. సో కేసరాచల పర్వతాల మీద పడి వాటిని టచ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ సీత అనేటువంటిది దేని మీద వెళ్తుంది అని అంటే కనుక బ్రహ్మపురి, ఆ తర్వాత సీత అనేటువంటిది గంధమాదన పర్వతం మీదకి వస్తుంది అనమాట. సో గంధమాదన పర్వతాన్ని, కేసరాచల పర్వతాలని టచ్ చేసుకుంటూ గంధమాదన పర్వతాన్ని దాటుకుని ఏమవుతుంది, భద్రాస్వ వర్షంలో ప్రవహించి ఏమవుతుంది, అది తూర్పు దిక్కున ఉన్నటువంటి లవణ సముద్రంలో కలిసిపోతుంది. అది తర్వాత ఏది మనకి పశ్చిమం దిక్కున వెళ్ళేటువంటి పాయి పేరేంటి, మనకి చక్షు అనేటువంటిది అనమాట. సో అది కూడా ఏమవుతుంది, ఈ యొక్క కేసరాచల పర్వతాలని టచ్ చేసుకుంటూ వెళ్ళి దేని మీద పడుతుంది, అది డైరెక్ట్ గాను మాల్యవాన్ పర్వతం మీద పడుతుంది అనమాట. మాల్యవాన్ పర్వతం మీద పడి అక్కడి నుంచి మళ్ళీ అది పడమటి దిక్కురుగా అది ప్రవహించి ఏమవుతుంది, మళ్ళీ లవణ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఉత్తర దిక్కుగా ఉండేటువంటిది ఏమిటి, భద్ర అనేటువంటి యొక్క డివిజన్ అన్నమాట. సో అది కూడా కేసరాచల పర్వతాలని టచ్ చేసుకుంటూ ఏమవుతుంది, ఏ పర్వతాలను దాటుకుంటూ వెళ్తుంది, అది నీల పర్వతాన్ని, శ్వేత పర్వతాన్ని, శృంగ పర్వతాన్ని. ఎందుకంటే కనుక 3 వర్షాలు దాటాలి కదా అక్కడ. సో 3 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 పర్వతాలని కూడా దాటిన తర్వాత ఏమవుతుంది, ఉత్తర కురువర్షము మనం చెప్పుకున్నాం. ఉత్తర కురువర్షం పైన ఉంటుంది ఉత్తరం వైపున. ఉత్తర కురువర్షాన్ని టచ్ చేసుకుంటూ అక్కడ లవణ సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అలకనంద గురించి మనకి ఇంకా శ్లోకం మనం చదవలేదు, దాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ మనం చెప్పుకుందాం. తదైవాలకనందా దక్షిణేన బ్రహ్మ సదనాద్బాహూని గిరికూటాన్యత్రికామ్య హేమకూటైర్దముకుటాన్యతిరభా సతరం రరంహస లుఠయంతి భారతమభివర్షం దక్షిణాస్యం దిశ జలదిమభిప్రవిశతి యస్యాం స్నానార్థం చాగతచ్చః పుంసః పదే పదే స్వ మేధరాజసూయాదీనాం ఫలం న దుర్లభమితి. సో శాంతి మాతజీ మీరు అనువాదము చదవండి, తర్వాత సుభారత్న మాతజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ. అదే విధముగా అలకనందను గంగా నది పాయ బ్రహ్మపురికి బ్రహ్మ సదనము దక్షిణ దిక్కుగా ప్రవహించును. నానా ప్రాంతముల యందలి పర్వతాగ్రములను దాటుచు అది ప్రచండ వేగముతో హిమకూట పర్వతాగ్రములపై పడును. ఆ పర్వతాగ్రములను వెల్లువగా ముంచెత్తిన పిదప అది భారతవర్షమున ప్రవేశించి ఆ ప్రాంతమును కూడా ముంచెత్తును. ఆ పిదప అది దక్షిణ ప్రాంతమునందలి లవణ సముద్రమున చేరును. ఆ నది యందు స్నానమాడువారు పరమ భాగ్యవంతులు. రాజసూయ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞముల వంటి మహాయజ్ఞ ఫలములను వారికి అడుగడుగునా లభించుట ఎంత మాత్రము దుర్లభము కాదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. గంగా నది బంగాళాఖాతమునందు ప్రవేశించడి ప్రాంతము ఈనాటికిని గంగాసాగర ప్రాంతమని పిలువబడుచున్నది. మకర సంక్రాంతి నాడు జనవరి మాసంలో వేలాది మంది జనులు మోక్షార్థులై స్నానమాడ ఆ ప్రాంతమునకు వెడదులు. ఈ విధముగా వారు నిజముగా మోక్షమును బడెదురని ఇచ్చట ధృవీకరించబడినది. గంగా నది యందు ఎన్నడైనను స్నానమాడు వారికి అశ్వమేధము, రాజసూయాది యజ్ఞ ఫలములు ఎంత మాత్రము దుర్లభం కావు. ఈనాటికిని మన దేశవాసులు గంగానది స్నానముచే మక్కువ చూపుదురు. దాని కొరకై వారికి ఎన్నియు స్నానములు కలవు. ప్రయాగ, అలహాబాదు చూపుదురు. దాని కొరకై వారికి ఎన్నియును స్నానములు కలవు. ప్రాంతముల గల గంగా యమునల సంగమమునందు స్నానమాడుటకు జనవరి మాసమున వేలాది మంది జనులు చనుచుందురు.
పిదప వారిలో పలువురు గంగాసాగర ప్రాంతమునకు స్నానమాడుదురు. ఈ విధముగా పలు తీర్థ స్నానములందు గంగా జలమును స్నానమాడుటకు మన దేశవాసులకు విశేషముగా సౌకర్యం ఒసగబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమవుతుంది, ఈ యొక్క మ్, దక్షిణ దిక్కులో ప్రవేశించేటువంటి ఈ యొక్క పాయ పేరు ఏమిటి? అలకనంద అన్నమాట. సో సుమేరు పర్వతం పైనుంచి అది ఎలా వస్తుంది? కేసరాచర పర్వతాలను దాటుకుంటూ నిషాద, హేమకూట, ఆ తర్వాత హిమాలయ పర్వతాలని దాటుకుంటూ అదేమవుతుంది? భారత వర్షంలోకి అది గంగానది ప్రవేశిస్తుంది అన్నమాట. భారత వర్షంలో ప్రవేశించి మెల్లగా అది లవణ సముద్రంలో మళ్ళీ కలుస్తుంది అన్నమాట, దక్షిణ భాగాన్ని అన్నమాట. సో ఎక్కడైతే కనుక గంగా నది సముద్రంలో లవణ సముద్రంలో కలుస్తుందో దాన్ని ఏమంటారు? మనం బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట. ఆ యొక్క కలిసేటువంటి ప్రదేశాన్ని ఏమంటారు అంటే కనుక గంగాసాగర్ అంటారు అనమాట. సో ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ అన్నమాట అక్కడ. సో మనం మ్యాప్ లో చూస్తే కనుక, ఇండియా మ్యాప్ లో తెలుస్తుంది, అక్కడ గంగా నది చాలా పాయల కింద విభజించబడి ఉంటుంది అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ కూడా అక్కడ కడుతున్నారు, అక్కడ గంగాసాగర్ దగ్గర. సో ఒక 2 years బ్యాక్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే కనుక స్నానం చేస్తారు అనమాట. పర్టికులర్ గా మనం మకర సంక్రాంతి అని చెప్పుకుంటాం కదా, ఆ సంక్రాంతి రోజు అందరూ వెళ్ళి అక్కడ స్నానం చేస్తారంట. అదే విధంగా ఈ యొక్క కాశీ ప్రయాగ్ లో కూడా వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారన్నమాట. త్రివేణి సంగమంలో కూడా చాలా మంది ఈ యొక్క. సో ఈ ఏడాది ఏమవుతుంది, కుంభమేళా జరుగుతూ ఉంది మనకి ఈ ఏడాది ప్రయాగ్ లో అన్నమాట. చాలా గ్రాండ్ గా ఆ యొక్క అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు చేస్తున్నారు మనకి. అన్యే చ నద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశో మేర్వాదిగిరి దుహితరం సతః. చిన్నవి పెద్దవి అయిన పలు ఇతర నదులు మేరు పర్వతాగ్రము నుండి ప్రవహించుచుండును. పర్వత పుత్రికల వంటి ఆ నదులు అనేక ప్రాంతములలో వందల పాయలుగా ప్రవహించును. తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్ర మన్యాన్యష్ట వర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని స్వర్గపదాని వ్యపదిశంతి. సో సుభరత్న మాతాజీ మీరు చదివారు మాతాజీ? చదివాను ప్రభుజీ. నాగం సునీత మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మీరు ఇట్లు పలికిరి వరకు చదవండి. ఆ తర్వాత పద్మిని మాతాజీ మీరు మిగతాదంతా చదవండి, ఏ ఈ రూపే దగ్గర నుంచి చివరి దాకా. ఒక నిమిషం మాతాజీ, ఏ ఈ రూపే దగ్గర నుంచి ఆ చివరిలో వైష్ణవ ముందు వరకు చదవండి మాతాజీ. తర్వాత కొత్త ప్రభావతి మాతాజీ మీరు వైష్ణవ స్వపచో గురుహు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 9 వర్షములలో భారత వర్షము కర్మక్షేత్రమని తెలియబడినది. మిగిలిన 8 వర్షములు పుణ్యతములైన వారికి ఉద్దేశింపబడినవని పండితులు సాధు పురుషులు పలుకుదురు. పుణ్యతములైన వారు స్వర్గలోకముల నుండి మరలి వచ్చిన పిదప మిగిలిన పుణ్యశేషమును ఆ 8 వర్షములలో అనుభవింతురు. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. స్వర్గ భోగస్థానములను స్వర్గలోకములు, భూతల స్వర్గములు, బిల స్వర్గములు, అధోలోకమున గోచరించినవి అనుచు 3గా విభజించవచ్చును. ఈ 3 రకములకు స్వర్గలోకములలో భౌమ స్వర్గ పదాని, భూతల స్వర్గమనగా భారత వర్షమునకు అన్యమైన మిగిలిన 8 వర్షములే. భగవద్గీత 9.21 యందు శ్రీకృష్ణ భగవానుడు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని పలికెను. స్వర్గలోక వాసులు తమ పుణ్య పరిపాకము తరిగిన పిదప ఈ భూతలమునకు తిరిగి వత్తులని దాని భావము. ఈ ప్రకారము వారు స్వర్గలోకమును కేగుచు తిరిగి భూతలమునకు పతనము చెందుదురు. ఇదియే బ్రహ్మాండ భ్రమణమని, బ్రహ్మాండమంతయు కిందకు పైనకు పరిభ్రమించుట అని పిలువబడును. వివేకవంతులు అనగా బుద్ధి నశింపని వారలు మాత్రము ఈ బ్రహ్మాండ భ్రమణ కార్యమును చిక్కుబడరు. కృష్ణ భక్తిని చేపట్టిన వారై బ్రహ్మాండమును భేదించి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశింతురు. విదపవారు ఒకానొక వైకుంఠ లోకమున గాని ఇంకనూ ఉన్నతమైనట్టి కృష్ణలోకమున గోలోక బృందామునము కాని వసింతురు. స్వర్గలోకమున కేగి తిరిగి పతనము చెందుటయనడి విధానమున భక్తుడెన్నడూ చిక్కుబడడు.
కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. దళత్ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. ఏయి రూపే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిరథ బీజ. బ్రహ్మాండమునందు పరిభ్రమించు జీవులలో పరమ భాగ్యవంతుడై దేవదేవుని ప్రతినిధిని కలుసుకొని భక్తియుత సేవను నిర్వహించడి అవకాశమును పొందును. కృష్ణాను అనుగ్రహమును పొందవలని శ్రద్ధ కలిగిన వారే ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధియగు గురుదేవుని కలుసుకొనగలరు. జ్ఞానకాండల్లో నిమగ్నులైన ఉండడి మాయావాదులు కర్మఫలములందు ఆసక్తులై ఉండడి కామ్య కర్మ రతులు గురు స్థానమునకు అనర్హులు. గురువైన వాడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ప్రతినిధి ఉండవలను. ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా కృష్ణోపదేశమును ప్రచారం కావింపవలను. కనుక పరమ భాగ్యవంతుడే నిజమైన గురువును కలుసుకొనగలడు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని వైదిక శాస్త్రములందు నిర్ధారణ కావింపబడినట్లు ఆధ్యాత్మిక జగత్తునంతరి కార్యకలాపముల నెరుగుటకు మనుజుడు గురుదేవుని అన్వేషింపవలను. శ్రీమద్ భాగవతం కూడా ఈ విషయం ధృవపరుచుతున్నది. తస్మాత్ దుర్గం ప్రపద్యతే జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఆధ్యాత్మిక జగత్తునందరి కార్యకలాపం నెరుగుట అందు అభిరుచిని కలిగిన వాడు గురుదేవుని శ్రీకృష్ణ భగవాని ప్రామాణిక ప్రతినిధి అన్వేషింపవలను. కనుక ఏ కోణము నుండి చూచినను గురుదేవునుడి పదము ప్రామాణికుడు గురు కృష్ణ ప్రతినిధికే ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది, కాని అన్యులకు కాదు. ఈ విషయమున పద్మ పురాణము అవైష్ణవో గురునర స్యాత్ అని పలికినది. వైష్ణవుడు కానివాడు కృష్ణ ప్రతినిధి కానివాడు గురుస్థానమునకు అనర్హుడు. కృష్ణ ప్రతినిధి కానిచో యోగ్యుడు బ్రాహ్మణుడు కూడా గురువు కాజాలడు. బ్రాహ్మణులైన వారు 6 రకములకు యోగ్యత కలిగి ఉండవలను. వారు గొప్ప పండితులే ఉండవలను. పఠన యోగ్యులైన బోధకులై ఉండవలను. పాఠన భగవద్ అర్చన ఎందు లేదా దేవతార్చన ఎందు నిష్ఠాతులై ఉండవలను. యజన అన్యులకు పూజా విధానము బోధింపగలిగిన వారే ఉండవలను. యాజన ఇతరుల నుండి దానము గ్రహించడం యోగ్యులై ఉండవలను. ప్రతి గ్రహ సంపత్తులను దానమివ్వ కలిగి ఉండవలను. దానము బ్రాహ్మణుడు ఈ సమస్త సద్గుణములు కలిగినను కృష్ణ ప్రతినిధి కానిచో గురువు కానేరడు. గురున్న శాత్ వైష్ణవ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వైష్ణవ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. వైష్ణవ శపచో గురుకు కానీ శునకవంశమును తినువారింట శపచులు పుట్టినప్పటికీ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధియకు వైష్ణవుడైనచో మనుజుడు గురువు కాగలడు. 3 రకముల స్వర్గలోకములలోని భూతల స్వర్గము భౌమ స్వర్గములకు భారతవర్షం నందని కాశ్మీర్ ప్రాంతము ఉదాహరణమని భావించుచుండు. భౌతిక భోగమునకు ఆ ప్రాంతము నెక్కముగా పెక్కు సౌకర్యములున్నవి, కానీ అవి విశుద్ధ భక్తిని కార్యము కానేరదు. విశుద్ధ భక్తిని కార్యకలాపములను శ్రీ రూప గోస్వామి ఇట్లు వివరించి ఉండిరి. అన్యాభిలాషిత శూన్యం ధ్యాన కర్మార్జనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనుకూలమగు భౌతిక ఫల లాభాపేక్ష రహితముకు జ్ఞానకాండ మరియు కర్మకాండ రహితముకు మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమ భక్తితో సేవించవలను. అది విశుద్ధ భక్తి యోగం అనబడును. కేవలము శ్రీకృష్ణుని పిచ్చేతమే భక్తి యోగమున పూర్తిగా నెలకొనేది వాడు దివ్య స్వర్గము భౌమ స్వర్గము బిల స్వర్గం అనేది 3 రకములకు స్వర్గమునందు అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, తర్వాత గంగా నది గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఈ యొక్క వర్షాల గురించి మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకంతో గంగా నది ఏ విధంగా ఈ యొక్క భూమండలంలో ప్రవహించి మళ్ళీ లవణ సముద్రంలో కలిసిపోతుందని చెప్పారనమాట. మళ్ళీ లవణ సముద్రంలో కలిసిన తర్వాత ఏమవుతుంది, గంగా నది మళ్ళీ మిగతా కింద ఉన్నటువంటి లోకాల్లో కూడా ప్రవహించి మళ్ళీ చివరికి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతుంది అనమాట గంగాదేవి.
సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన యొక్క డిస్కషన్ ఎటైపు వెళ్ళిపోయింది అంటే కనుక మిగతా 9 వర్షాలు ఏవైతే ఉన్నాయో జంబూ ద్వీపంలో వాటి గురించి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారనమాట మనకి 11వ శ్లోకం నుంచి అన్నమాట. సో మొత్తం మనం చెప్పుకున్నాం కదా, జంబూ ద్వీపంలో 9 వర్షాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. 9 వర్షంలో ఈ యొక్క భారత వర్షం మాత్రమే ఏమిటి, అది కర్మక్షేత్రం అన్నమాట. మిగతా వర్షాలు 8 వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిన్న డిస్క్రిప్షన్ లో చెప్పుకున్నాం. ఎలా ఉన్నాయి అవన్నీ కూడాను? ఒక భారత వర్షం గురించి చెప్పలేదు, మిగతా లోకాల గురించి అవి ఇవి ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పారు. ఎలా ఉన్నాయి అవన్నీ కూడా? పండితులు సాధు పురుషులు చాలా సౌకర్యం, చాలా ఆపులెన్స్ ఉంటాయని చెప్పారు. ఆ అన్ని దొరుకుతాయి ప్రభు. మట్టి బంగారం కిందే నీళ్లు, అన్ని మట్టాలు అన్ని కూడా సమకూరతాయి. మనకైతే కొంచెమేను అక్కడ అన్ని రకాలుగాను దొరుకుతాయని చెప్పారు ప్రభు. సో అక్కడ ఏంటంటే కనుక అవన్నీ కూడా ఏంటంటే కనుక స్వర్గలోకాలు అన్నమాట. అవన్నీ కూడా మొత్తం 3 రకాలైనటువంటి స్వర్గలోకాలు ఉంటాయి. ఒకటి ఉన్నతమైనటువంటి స్వర్గలోకాలు, రెండవది భౌమ స్వర్గము. భౌమ స్వర్గము అంటే కనుక భూమండలం పైన ఉన్నటువంటి స్వర్గలోకాలు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కింద కూడా స్వర్గలోకాలు ఉంటాయి. వాటిని ఏమంటారు మనకి భౌమ స్వర్గము, మళ్ళీ కిందకు అన్నమాట, కింద లోకాల్లో కూడా ఉంటాయి భూతల స్వర్గాలు అన్నమాట. సో బిల్వ స్వర్గాలు అని అంటారు అన్నమాట. అవి కూడా స్వర్గలోకాలే అన్నమాట. సో బిల స్వర్గం అంటారు. సో అవి కూడా స్వర్గలోకాలే అన్నమాట. సో ఎక్కడికి చూసినా సరే మొత్తము అన్నిటిలోనూ కూడా ఎంజాయ్మెంటే ఉంటుంది. కానీ ఒక్క చోట మాత్రమే కర్మక్షేత్రం ఉంటుంది. కర్మక్షేత్రం అంటే కనుక దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక మనం చెప్పుకున్నాం, భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. సో ఎవరైతే కనుక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పి చెప్పడం జరిగింది మనకి. సో మనకి ఏవో పుణ్యాలు చేసుకుంటే కనుక ఎక్కడికి వెళ్తాం, మనం స్వర్గలోకాలకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ పుణ్యం అయ్యేదాకా మనల్ని అక్కడ ఉండనిస్తారు. ఎప్పుడైతే కనుక పుణ్యం అయిపోతుందో ఏమవుతుందంట, మనల్ని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా తోసేస్తారు. అక్కడి నుంచి తోసేస్తారు, మనకి ఆ దేవతా శరీరాలతోనే తోసేస్తారు. తోసేసిన తర్వాత ఏమవుతుందంట, వచ్చే దారిలోనూ ఈ యొక్క దారిలో ఏంటంటే కనుక ఈ యొక్క పిశాచులు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవేం చేస్తాయి, ఎవరైతే కనుక అలా పడిపోతున్నారో వాళ్ళ శరీరాలన్నీ కూడా తీసుకుని తినేస్తాయంట. తినేసిన తర్వాత ఏమవుతాడు, వీడు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి మేఘాల్లో పడతాడు అనమాట. ఆత్మ ఒక్కటి మేఘంలో పడుతుంది, వాడి యొక్క సూక్ష్మదేహంతో కలిపి. మేఘంలో పడిన తర్వాత ఏమవుతుంది, ఆ మేఘం వర్షం కింద పడుతుంది అనమాట. వర్షం పడిన తర్వాత మళ్ళీ వాడు ఎక్కడ పడతాడు, ఈ యొక్క భూమి మీద పడితే కనుక మళ్ళీ ఆ భూమి ద్వారా మళ్ళీ ఆ యొక్క గ్రెయిన్స్ అన్నమాట, నవధాన్యాల్లో పడి ఆ నవధాన్యాలను ఎవరైతే తింటారో వాళ్ళ ద్వారా మళ్ళీ వాడికి మనుష్య శరీరం గాని అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది సోలు ఆ యొక్క ఉన్నత లోకాల నుంచి భూమి మీదకి వచ్చేటువంటి పద్ధతి, టెక్నాలజీ ఇది అన్నమాట. సో హరే ఏమవుతుంది, కృష్ణ ప్రభుజీ, ఒక్కసారి రిపీట్ చేయరు, ఎందువల్ల ఆ భూతాలు తింటాయి? సో అవి ఏంటంటే కనుక స్వర్గలోకం నుంచి వచ్చేటప్పుడు ఆ భూతాలు అనేటువంటివి ఆ శరీరాన్ని గాల్లో క్యాచ్ పట్టుకుని అవి తినేస్తాయంట. వాటి ఆహారం అది వాటికి. స్వర్గలోకం నుంచి మనం చెప్పుకున్నాం కదా, స్వర్గలోకంలో ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫుల్ యూత్ ఉంటుంది, ఏమి ఉండదు, ముసలితనం అనేటువంటిది ఉండదు. వాళ్ళ మెడలో ఏంటంటే కనుక ఒక దండ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో ఆ దండ ఏంటంటే కనుక మొత్తం అంతా బాగానే ఉంటుంది, ప్రతి రోజు కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక మనం రేపు వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దండ వాడిపోతుందంట. రేపు వెళ్ళాలి అంటే కనుక ఈ రోజు ఆ దండ వాడిపోతుంది, వాడికి ఇండికేషన్ అనమాట, నీకు టైం అయిపోయింది అని చెప్పేసి. సో ఆ దండ వాడిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అక్కడి నుంచి ఏం చేస్తారు, వాడిని నీ పుణ్యం అయిపోయింది నాయన ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వాడిని తోసేస్తారు. అక్కడి నుంచి తోసేస్తే కనుక వాడు పడిపోతాడు, అక్కడి నుంచి పైనుంచి పడిపోతూ ఉంటే కనుక ఈ యొక్క పిశాచాలు క్యాచ్ పట్టుకుంటాయంట. పట్టుకుని వాళ్ళ యొక్క శరీరాలను తినేస్తాయి. అవి ఎలా అయితే కనుక రాబందులు అవి కూడా తింటాయి కదా, శవాల్ని వాటిని తింటాయి కదా. సో అలాగనమాట. తినేసిన తర్వాత ఏమవుతుంది, ఆత్మ, ఆ తర్వాత ఏమవుతుంది, వాడికి ఉన్నటువంటి సటిల్ బాడీ, ఆ రెండు మిగులుతాయి అన్నమాట, సూక్ష్మ శరీరం. అవి ఎక్కడ పడతాయి, వచ్చి మేఘాల్లో పడతాయి. మేఘాల్లో పడిన తర్వాత వర్షం కింద అవంతా కూడా వర్షం కురుస్తుంది కదా,
కురిసినప్పుడు మళ్ళీ అవి భూమి మీద పడతాయి. భూమిలో పడిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, సూక్ష్మదేహంతో కూడా కలిపి ఆ యొక్క ధాన్యాల్లోకి వెళ్తుంది అనమాట. ధాన్యాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాల్ని ఎవరైతే తింటారో, పురుషుడైతే కనుక పురుషుడు, జంతువు అయితే కనుక జంతువు, ఏదైతే కనుక అవ్వాలో అది ఆ పురుషుడి శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వీర్యం ద్వారా మళ్ళీ తల్లి గర్భంలో ఉంచబడి మళ్ళీ జీవుడు జన్మ తీసుకుంటాడు. ప్రభుజీ, మోస్ట్లీ ఇది భూతాలు అనేది కింద లోకాల్లోనే ఉంటుంది పైన కూడా అన్నట్లు ఉంటాయి, విన్నాం. పైన కూడా ఉంటాయి. పైన కూడా ఉంటాయా? ఎస్, పైన కూడా ఉంటాయి. వాళ్ళకి ఒక లోకమే ఉంటుంది పైన. ఓకే ఓకే. సో యక్షులు అని చెప్పినట్టు గుర్తు. లేదండి, వాళ్ళకి సెపరేట్ లోకం అదే ఉంటుంది. వాళ్ళు ప్రభుజీ. ఏంటంటే సూపర్ హ్యూమన్స్ అన్నమాట. వాళ్ళందరూ కూడా బయటకు సూపర్ హ్యూమన్స్. కనిపించరు కానీ వాళ్ళు కనిపించకుండా చేస్తారు. కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే కనుక మన శరీరం స్థూల శరీరం కదా. సో పైకి అవును. వెళ్లే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా సూక్ష్మ శరీరాలు అయిపోతాయి అనమాట, సటిల్ గా ఉంటాయి అన్నమాట. సో మనకి భగవద్గీతలో ఏం చెప్తారు, అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత మళ్ళీ వర్షం రూపంలో, వర్షం ద్వారా మళ్ళీ ఆ యొక్క తండ్రి యొక్క గ్రెయిన్స్ లోకి వెళ్తారు. గ్రెయిన్స్ లోంచి దగ్గర నుంచి మళ్ళీ తండ్రి యొక్క వీర్యాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలో పెట్టబడతారు అని చెప్పి అక్కడ చెప్పారనమాట. బట్ అక్కడ మిస్ అయిన పాయింట్ ఏంటంటే కనుక అక్కడ స్వర్గం నుంచి వచ్చేటప్పుడు ఆ యొక్క భూతాలు అవి తినేస్తాయి అనమాట ఆ యొక్క శరీరాన్ని అనమాట. మిగిలిన దాన్ని కింద పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక అక్కడి నుంచి కింద పడిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే కనుక డైరెక్ట్ గా వాళ్ళ భారత వర్షంలోకి రారనమాట. మిగతా 8 వర్షాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తారనమాట. మిగతా 8 వర్షాలు కూడా ఏంటి, అవి కూడా ఇంచుమించు స్వర్గమే అనమాట. అదంతా కూడా భౌమ స్వర్గం అనమాట అదంతా కూడా. సో అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఒక 100% ఉందనుకోండి, 100 ఒక 95% దాకా వాళ్ళు స్వర్గలోకాల్లో ఎంజాయ్ చేసేస్తారు. ఇంకొక 5% ఎంతో మిగిలిపోతుంది వాళ్ళకి పుణ్యం. మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తారు అని అంటే కనుక మిగతా 8 వర్షాల్లో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనమాట. అక్కడ కూడా ఎంజాయ్మెంట్ పూర్తయిన తర్వాత ఏమవుతారు, వాళ్ళు మళ్ళీ భారత వర్షానికి పంపించి వేయబడతారు. సో అదేదో మిగతా ప్రభుజీ కొంచెం ఉంచి మిగతా వర్షాలకు పంపిస్తారు. అదేదో స్వర్గలోకంలోనే పూర్తి చేయరా? లేదు మాతాజీ, ఇక్కడికే పంపించేస్తారు. ఓకే. సో ఆ తర్వాత ఏమవుతుందంటే కనుక మిగతా ఇంకా చివరికి ఇంకా చాలా మట్టుకు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళని భారతవర్షంలోకి పంపిస్తారు. ఇప్పుడు ఏంటంటే కనుక మన స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత నా పుణ్యం అయిపోతుంది కదా, సో పుణ్యం అయిపోతుంది కాబట్టి నేను కొంచెం సంపాదించేసుకుని మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతానంటే కుదరదు. అక్కడ ఓన్లీ ఖర్చు పెట్టడానికి మాత్రమే ఫెసిలిటీ ఉంటది, ఎర్నింగ్ చేయడానికి ఫెసిలిటీ ఉండదు. డబ్బులు అక్కడ ఏంటంటే డబ్బుల్లాగే కదా, మనకు డబ్బులు ఉన్నంతసేపు అక్కడ ఉంచుతారు. నేను సంపాదించుకుంటాను స్వర్గానికి వెళ్ళి అంటే కనుక కుదరదు, అక్కడ సంపాదించుకోవడానికి కుదరదు, ఓన్లీ ఖర్చు పెట్టడమే. అలాగే ఈ యొక్క 8 వర్షాలు ఏవైతే మిగతా 8 వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఓన్లీ ఖర్చు పెట్టడం మాత్రమే, ఎంజాయ్మెంట్ సంపాదించడానికి ఫెసిలిటీ ఉండదు. సంపాదించుకోవాలంటే కనుక ఒకే ఒక చోట పాసిబిలిటీ ఉంది, అది భారత వర్షంలో మాత్రమే. అందుకే దాన్ని ఏమంటారు, కర్మక్షేత్రము, కర్మభూమి అని అందుకే అంటారనమాట. చూడండి, దీన్ని బట్టి మనకి సింపుల్ గా అర్థమవుతుంది కదా అసలు భరత వర్షంలో జన్మ తీసుకోవడం అనేటువంటిది ఎంత కష్టము, ఎంత రేర్. అలా వచ్చిన శరీరాన్ని కూడా మనం తప్పుగా అందులోనూ మళ్ళీ భారత వర్షంలో మళ్ళీ మానవ శరీరం దొరకడం ఇంకా చాలా కష్టం. సో ఆ మానవ శరీరం దొరికిన వాళ్ళలో కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఇంకా రేర్ ఏంటంటే కనుక బ్రహ్మాండ భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలతా బీజ. ఆ విధంగా మానవ జన్మ దొరికినటువంటి వాళ్ళలో కూడా ఆరోగ్యమైనటువంటి శరీరం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఇంకా చాలా చాలా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక గురువు కృష్ణుడి యొక్క కృప వలన ఈ యొక్క భక్తి లత అనేటువంటి యొక్క బీజాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. వీళ్ళకంటే కూడా ఇంకా అదృష్టవంతులు ఎవరు అంటే కనుక వీళ్ళు ఆ యొక్క బీజాన్ని కరెక్ట్ గా వాడుకుని ఈ యొక్క జన్మలోనే ఈ యొక్క శ్రీహరి యొక్క పాద పద్మాలను ఎవరైతే కనుక పొందుతారో వాళ్ళు అందరికంటే కూడా చాలా 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 అదృష్టవంతులు అన్నమాట. సో అందుకే భారత భూమిలో జన్మ దొరకడం అనేటువంటిది చాలా చాలా అదృష్టం. చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, భారత భూమిలో ఎవరైతే కనుక జన్మ తీసుకున్నారో వాళ్ళు
వాళ్ళు ఏం చేయాలంట, కరి సార్థక, వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, వేరే వాళ్ళకు కూడా వాళ్ళు ఈ యొక్క హరిభక్తి గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళ జన్మను కూడా వాళ్ళు సార్థకం చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడాలి అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా చేయాలంటే కనుక బేసిక్ ఏంటి, మనం గురువు యొక్క పాదాలని ఆశ్రయించాలన్నమాట. సో గురువు ఎవరవ్వగలరు, గురువు అని అంటే కనుక మనకి చాలా క్లియర్ గా ఉందన్నమాట. గురువు ఎవరైతే కనుక కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గురువు. కృష్ణుడి గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే గురువు యొక్క స్థానాన్ని తీసుకోవడానికి అర్హులు కారు. కేవలం ఎవరైతే కనుక వాళ్ళు ఏ కుటుంబంలో అయినా సరే పుట్టనండి, ఏ కులంలో అయినా సరే పుట్టనివ్వండి, వాడికి కృష్ణ సంబంధ విజ్ఞానం ఉంటే కనుక అతను గురువు అవ్వచ్చు. కానీ బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాడు గురువు అవ్వాలని ఏమీ లేదు, కృష్ణ సంబంధ విజ్ఞానం వాడికి తెలియకపోతే కనుక. సో ఇది గురువు అవ్వడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇక మిగతా వర్షాల్లో మరి ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి ప్రతి వర్షానికి కూడా ఒక విష్ణువు యొక్క అధిపతి ఒక ఆయన ఉంటారనమాట. వాళ్ళని అందరూ కూడా వాళ్ళు పూజిస్తూ ఉంటారనమాట. సో అటువంటి విషయాలన్నీ కూడా మనకి సోమవారం తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజు తెలుసుకున్న వాటిలో? ప్రభుజీ, ఇక్కడ బ్రాహ్మణులు చేయాల్సిన పనులు అన్ని చెప్పారు కదా, ఉమ్, అందులో 8 ఏమో చెప్పారు, 6 6 చెప్పారు. దాంట్లో లాస్ట్ లోది సంపత్తులను దానం ఇవ్వగలిగి ఉండవలెను అంటే మోస్ట్లీ బ్రాహ్మణులు దానం తీసుకునే దాంట్లోనే ఉంటారు, కానీ దానం ఇచ్చేది కూడా ఉంటుందా? ఇది వరకు ఇచ్చేవారు మాతాజీ, ఇప్పుడు ఇవ్వట్లేదు. అలాగా? వాళ్ళు ఎక్కువ తీసుకోవడంలోనే ఉంటారు కానీ వాళ్ళు ఇస్తారు కూడా మాతాజీ. Yes, మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ వచ్చిన డౌట్, మనకి ఇప్పుడు ఆ మనం ఉన్న అంటే ఈ 14 లోకాలు ఉన్నాయి కదా, వామన అవతారంలో వామనుడు ఎడమ కాలుని పైకి పెట్టినప్పుడు కారణోదక జలాల దగ్గరికి వెళ్ళింది అని అన్నారు కదా. అంటే భూమిని దాటి ధ్రువ నక్షత్రం కూడా భూమిని దాటే కదా, పైన ఎక్కడో ఉంటది కదా ధ్రువ అవునండి, నక్షత్రం కూడా. ఆ అవును. ధ్రువ నక్షత్రం కూడా దాటి వెళ్ళింది ఆ పాదం. ధ్రువ నక్షత్రాన్ని కూడా దాటి విశ్వం యొక్క పొరలను కూడా దాటుకుంటూ వెళ్ళింది. దాటుకుంటూ వెళ్ళింది కదా. మరి శివుడి మీద పడింది అనని మనకి ఇక్కడ క్లుప్తంగా ఇచ్చారు కదా, అక్కడ కొన్ని రోజులు ఉంది అనని. మరి శివుడి తల మీదకి ఎలా వచ్చింది? కారణోదక జలాల నుంచి డైరెక్ట్ గా ధ్రువ నక్షత్రం మీద పడినప్పుడు కారణోదక జల సముద్రం నుంచి ఎడమ కాలి బొట్టన వేలు చిన్న రంధ్రం పడి కారణోదక సముద్రం నుంచి వచ్చింది అన్నారు కదా. ధ్రువ నక్షత్రం మీద పడినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సప్త ఋషుల మీద లోకానికి వచ్చింది అని అన్నారు. మరి శివుడి మీదకి ఎప్పుడు చేరినట్టు? ఈ ఈ రెండిటికి మధ్యలో ఉందా శివలోకం? పైన ఉందా వీళ్ళకంటే? అక్కడ శివుడు కూడా ప్రార్థిస్తున్నాడు మాతాజీ. మనం అది వస్తుందండి, రేపు వస్తుంది. రేపు వస్తుంది అది. యాక్చువల్ గా ఏంటంటే కనుక మనకి ఇక్కడ గంగా నది ఇలా వస్తుందని చెప్పేశారు. చాలా రోజులు ఏంటంటే కనుక గంగా నది దేవనది అన్నమాట, భూమి మీదకి రాలేదు. పైన చంద్రమండలం దాకా వచ్చి అక్కడే ఆగిపోయింది, కిందకి రాలేదు. ఆ తర్వాత భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వలన భూమి మీద నుంచి మొత్తం పాతాళ లోకం వరకు కూడా ఈ యొక్క గంగా నది ప్రవహించడం జరిగిందనమాట. సో మేబీ సమ్వేర్ డిస్క్రిప్షన్ లో వస్తుంది అది కూడాను. అవును, అదే వినున్నాం ప్రభుజీ. భగీరథుడు తపస్సు చేస్తే ఒంటి కాలు మీద అది వస్తుంది, కానీ అది ఏంటంటే టైం క్రోనలాజికల్ గా చెప్పలేదు, మొత్తం ఇలా ప్రవహిస్తుంది అని చెప్పేశారు మనకి. దాన్ని బట్ చాలా రోజుల వరకు కూడా అది స్వర్గలోకంలోనే ఉండిపోయింది, కిందకి రాలేదు. అది యాక్చువల్ ఎలా విన్నా అంటే ప్రభుజీ, అది శివుడు ఆ జటాజూతంలో ముడి వేస్తాడు ఆ ఫోర్స్ ఆపడానికి. ఆ తర్వాత చిన్న పాయగా భారతదేశంలోకి వస్తుంది అని చెప్పి భూమి మీదకి వచ్చింది అన్నట్టుగా మనం చదువు. అది కరెక్టే మాతాజీ, అది డిస్క్రిప్షన్ కరెక్టే. బట్ ఏంటంటే ఫైనల్ గా ఫ్లో అయినటువంటి చార్ట్ అన్నమాట ఇక్కడ మనకు చెప్పింది ఇది.
ఫస్ట్ ఫైనల్ గా మనకి వచ్చింది ఫ్లో అయినట్టు చూడండి. కారణోదక జలాల నుంచి శివుడి శిరస్సు మీద పడింది ప్రభుజీ. అయితే ఈ లెక్కన అంతే కదా? లేదండి, లేదు 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 ఆ, లేదు. కారణోదక దగ్గర నుంచి డైరెక్ట్ గా అది చంద్రమండలం దాకా వచ్చేసింది, అక్కడ ఆగిపోయింది, ఇంకా ఆ తర్వాత నుంచి వెళ్ళలేదు. భగీరథుడు ప్రయత్నం తర్వాత మళ్ళీ శివుడు తలలో పెట్టడం అవన్నీ తర్వాత జరిగినాయి అన్నమాట. ఆయనకి వెళ్ళటం అక్కడ సగంలో సగటుని కోసం పాతాళ లోకంలో అవన్నీ కరెక్ట్ అండి, అవన్నీ కూడా జరిగినాయి, తర్వాత జరిగినాయి అన్నమాట. అవన్నీ తర్వాత జరిగినాయి. ఒకసారి 6వ లైన్ లో భాష్యం ఉంది చూడండి ఒకసారి. తన ఎడమకాలి బొటన వేలుతో బ్రహ్మాండం యొక్క ఆచ్ఛాదనకు చిల్లు చేసెను. అంతటా కారణోదక సముద్రము నుండి కొన్ని జల బిందువులు ఆ రంధ్రము ద్వారా కారి శివుని శిరస్సుపై పడినవి. అవి అచ్చటనే 1000 యుగముల కాలమును నిలిచి ఉన్నవి అని అన్నారు. అవును, ఆ జల బిందువులే పవిత్ర గంగా నదిగా మారింది. విష్ణు పాదముల చెంత ఉన్నట్టు ఉన్నత లోకములకు అది మొదట ప్రవహించును అని అన్నారు కదా ప్రభుజీ. అందుకని అడుగుతున్నాను. ఇది మరి ఆ పాయింట్ కొంచెం నాకు అర్థం తెలియదండి, కాలేదు. ఇది నాకు తెలియదు, కనుక్కోవాలండి. ఇది నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు ఇది ఎలాగా అని. అందుకని డౌట్ వచ్చింది. మనం ఏంటంటే డైరెక్ట్ గా కారణోదక జలాల నుంచి సముద్రం నుంచి ధ్రువ నక్షత్రం మీదకి వచ్చింది అని అన్నారు కదా. దీనిలో మొదటి శ్లోకంలోను వీటిలో. కానీ ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్లు ఏమని ఇచ్చారు? కారణోదక బట్ మేబీ సముద్రం తర్వాత వస్తుంది మాతాజీ, ఇది షార్ట్ లో చెప్పారు కదా, మేబీ తర్వాత శ్లోకాల్లో మనకు వస్తుందేమో క్లారిటీ, తర్వాత వస్తుంది మనకి ఇది. చూద్దాం. కంక్లూజన్లు ఇచ్చారంటే రావచ్చు, వస్తుంది మనకి తర్వాత వస్తుంది. ఓకే బ్రహ్మ, అదొక్కటేలేండి, అది అర్థం కాక అడిగాను. ఓకే అంతా బాగుంది. మేరు పర్వతం మీద 4 పాయలుగా రావడం. హరే కృష్ణ ప్రభుజీ, ఇక్కడ ధ్రువలోకం వేరే అంటే మన బ్రహ్మాండానికి పైన ఉంటదంటారా సపరేట్ గా? బ్రహ్మాండం లోపలే ఉంటుందండి. బ్రహ్మాండం లోపల ఉంటది. అయితే మనకి చెప్పిన ప్రకారం బ్రహ్మలోకమే హైయెస్ట్ అన్నారు కదా, మరి ధ్రువలోకంలో అది డిస్క్రిప్షన్ వస్తుందండి మనకి. ధ్రువలోకం అనేటువంటిది బ్రహ్మలోకానికి కొంచెం కింద ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ బ్రహ్మలోకంలో పడ్డాక ధ్రువలోకంలో పడాలి కదా. సో అది వస్తుందండి మనకి డిస్క్రిప్షన్. యాక్చువల్ గా ధ్రువలోకం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే కనుక సత్యలోకానికి, తపోలోకానికి, మహర్లోకానికి కింద ఉంటుంది అనమాట ధ్రువలోకం. సో డైరెక్ట్ గా ధ్రువలోకంలోనే ఉంది అని చెప్పారు. డైరెక్ట్ గా ధ్రువలోకంలో పడింది, ఆ తర్వాత మళ్ళీ సప్తర్షి మండలం దాని కింద ఉంటుంది అనమాట. సో దాని కింద మళ్ళీ నవగ్రహ మండలాలు అన్ని కూడా ఉంటాయి. శని, జూపిటర్, మార్స్ వీళ్ళందరూ కూడా తర్వాత ఉంటాయి అన్నమాట. గంగా నది ఎక్కడి నుంచి అవన్నీ కూడా వస్తాయండి మనకి డిస్క్రిప్షన్ లో వస్తాయి మనకి, అవన్నీ కూడా తర్వాత వచ్చే అధ్యాయాల్లో వస్తాయి అవన్నీ. పిక్చర్స్ అన్ని గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ఓకే మాతాజీ, అన్ని ఒకేసారి కాదు, ఏది అవసరమో అంతవరకు ఆ రోజులో పెడతాం, లేకపోతే అన్ని కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకేసారి మొత్తం చూస్తే. అడిగాడు వామన దేవుడు ఇచ్చాడు, అంతా ఇచ్చి ఒక పాదం పైన. ఓకే అండి, మళ్ళీ మనం రేపు కలుసుకుందాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరి. ధన్యవాదాలు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.